హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఉమెన్ నేను తరుణి. ఈరోజు కొన్ని స్పెషల్ టాపిక్స్ మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ అండ్ మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ కూడా మేడం గారు పివి రజనీ రమా మ్యామ్ వచ్చారు మనతో పాటు. మరిన్ని విషయాలు మ్యామ్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే అమ్మా. మ్యామ్, ఇప్పుడు చాలామంది లక్ష్మీ కొలువై ఉండట్లేదు అనేసి అంటారు. అలాగే నేనేమంటానంటే, ఏ ఇంట్లో ఎలాంటి వస్తువుని తీసుకొస్తే లక్ష్మీ కొలువై ఉంటుంది అనేసి మీ మాటల్లో చెప్పండి. చాలామంది చూస్తుంటాం పూజల్లో అవును రకరకాల వస్తువులు తీసుకొచ్చి పూజలు చేస్తూ ఉంటారు అవును. కదా. ఇప్పుడు లక్ష్మీదేవి అంటే సముద్రంలో ఉంటుంది కదా. ఉమ్. సముద్రంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ మధ్య బాగా ఆ, ఏమంటారు, అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువైపోయాయి. మీ ఇంట్లో ఇది తీసుకొచ్చి పెట్టండి, అవును. లక్ష్మీదేవి మిమ్మల్ని కొలువై వదిలిపోదు. ఉంటుంది. అవును. ఎవరింట్లో అయితే డబ్బు లేదో వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి అమాంతంగా వచ్చేస్తుంది. ఇవి తీసుకురండి, మేము పంపిస్తాం మీకు ఆన్లైన్, అవును. మీకు కొరియర్ చేస్తాము, ఇంత డబ్బు కట్టండి, 4,000 5,000 అంటారు. అందులో ఒక గవ్వ, ఒక చిన్న కాయిన్, అదేదో ఒక యంత్రము, ఆ, అలాంటివేవో అవును. పంపిస్తాం. దాని కాస్ట్ వచ్చేసి 5,000. నిజానికి దాని కాస్ట్ అంత ఉంటుందమ్మా. అంత కాస్ట్ ఉండదు. సముద్రంలో గవ్వలు మనకి సముద్ర పొడ్డులో నుంచి ఉంటే బోల్డెన్ గవ్వలు గవలు తగులుతాయి. వస్తాయి. అవును. అవి వాళ్ళు అమ్ముతారు. అమ్ముకుని కొంతమంది జ్యోతిషాలని అవని ఇవని అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి రకరకాలు వాడుతుంటారు. ఓకే, ఎవరి అవును. వ్యాపారం వాళ్ళది, మనమేం అనొద్దు. ఈ ఈ ఈ నమ్మకాలు అనేవి అలా ఉన్నాయి కాబట్టి వాళ్ళు అన్నీ తీసుకొచ్చేసి మన ఇంట్లో పెడదాము. అవును. మూఢమైనటువంటి నమ్మకాలు, కొంతమంది కొన్ని ఆచారాలు ఫాలో అవుతారు. 3 పూట్ల పూజలు చేసేయడము, లెంతీ పూజలు చేసేయడము, పిల్లలు స్కూల్ టైం అవుతున్నా సరే, భర్తకి ఆఫీస్ టైం అవుతున్నా, ఈవెన్ తనకి ఆఫీస్ టైం అవుతున్నా సరే చాదస్తంగా పూజలు చేయడము. పొయ్యి మీద ఏదో పెట్టేసి పూజలో కూర్చుంటే పొయ్యి మీద మాడిపోవడం, పొంగిపోవడం. అవును. చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళకి స్నానాలకి అమ్మ స్నానం చేయించు, అమ్మ అమ్మ అని వాళ్ళు అరవడము, లేకపోతే ఈవిడే ఇంకో హడావుడి చేస్తూ వాళ్ళకి నీళ్లు సగం పోసి వచ్చి పూజ దగ్గర ఇంకో వస్తువు ఏదో పూలో అవును. పెట్టింది అనుకుందాం, అక్కడ మళ్ళీ పాపకి జడేసి వచ్చి మళ్ళీ దేవుడి దగ్గర ఏదో ఇంకోటి ఏదో అలా చేసే పూజ కాదు. అలా చేస్తూ 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 లెంతీగా పూజలు చేస్తూ ఆ దేవుడికి నైవేద్యం కూడా చేయాలని చెప్పి అదే టైంలో తయారు చేసి తీసుకొచ్చే పెట్టే ప్రయత్నాల్లో అవి పొంగిపోవడం, మాడిపోవడం, ఇంట్లో పెద్ద యుద్ధాలే జరుగుతుంటాయి మార్నింగ్ అవును. టైంలో చూడండి కొన్ని ఇళ్లలో. అంటే అవును. అతిగా చాదస్తాలు, అతిగా పూజలు, అతిగా నమ్మకాలు, అతిగా దేవుడు అంటే ఇష్టం కూడా. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే దేవుడి మీద ఉన్నటువంటి విపరీతమైన ఇష్టము, భక్తి. దాన్ని ఎక్కడో చదువుతారు, లేకపోతే ఎక్కడో ఒక ఆవిడ చెప్తుంది, లేకపోతే ఎక్కడో ఒక పూజలో చూసి వచ్చాము. ఇంకా మనం కూడా ఆ రేంజ్లో ఆ స్టైల్లో మనం కూడా చెయ్యాలి. అవును. దానికి చేయాలంటే ఆ వస్తువులన్నీ, కొంతమందిని నేను చూశాను, తమలపాకులు, వక్కలు, అరటిపళ్ళు, కొబ్బరికాయ, పువ్వులు, అగరబత్తులు, కర్పూరం ఇవన్నీ ఎవ్రీడే చూసుకుంటారు. అంత చాదస్తంగా పూజ చేస్తారు. ఏంటంటే అమ్మో ఇవాళ ఈ తిథి ఇప్పుడు వస్తుంది, ఈ తిథి ఇప్పుడు ఈ తిథి వెళ్ళిపోయి ఇంకో తిథి వస్తుంది, లేకపోతే సాయంత్రం ఇంకో తిథి వచ్చింది కాబట్టి లక్ష్మీదేవికి ఇది చాలా చాలా ప్రీతికరం, ఇలా అంటారు. కొంతమంది ప్రదోష కాలంలో పూజ చేస్తే సాయంత్రం పూట చాలా మంచిది అని అంటారు. ఓకే, ప్రదోష కాలంలో అంటే సన్సెట్ టైంలో పూజ చేసుకుంటే మంచిదే, అదేం కాదనటం లేదు. ఆ పూజ ఎలా చేసుకోవాలో అలా చేసుకోవాలి, అంతేగాని అవును. ఈ రకంగా చాదస్థానికి పోయి టైం వేస్ట్ చేసుకుని, డబ్బు వేస్ట్ చేసుకుని ఇవన్నీ తీసుకొచ్చి పూజల్లో పెట్టడం, లేకపోతే గవ్వలని చెప్పి అవ్వని ఇవ్వని తామర గింజలని రకరకరకాలు తీసుకొచ్చి పెడుతుంటారు కదా. బయట వాళ్ళు అమ్ముతున్నారు, మనం కొనుక్కుంటున్నాం. మన ఈ రకంగా అమ్ముడుపోతున్నాయి కాబట్టి వాళ్ళు అన్నీ అమ్ముతారు. అవును. పూజ చూస్తే చాలా బ్రహ్మాండంగా బ్యూటిఫుల్ పూజ అనేది మనం చేసుకోగలుగుతాము. ఓకే. మరి ఎంతమంది ఇళ్లలో లక్ష్మీదేవి కొలువు ఉందో మరి వాళ్ళు చెప్పాలి. అయితే నేనేం చెప్తానంటే, లక్ష్మీదేవి కొలువు ఉండాలి అని అంటే మనకు ఒక సామెత ఉంది. సామెత కూడా కాదు, ఒక మాట నానుడి ఉంది. ఏంటంటే, ఎక్కడైతే స్త్రీ కన్నీళ్లు కార్చదో అక్కడ దేవతలు ఉంటారు అంటారు. ఆ. లక్ష్మీదేవి దేవతేనా? అవును. దేవతే కదా. దేవతే మరి ఆవిడ ఉండదా? ఉంటుంది. ఉంటుంది కదా. దేవతలు అందరితో పాటు ఆవిడ ఉంటుంది కదా. అవును. అంటే ఒక్క కన్నీళ్ళు కార్చకపోతే ఉంటుందా అని అంటే అలా కాదు. ఎక్కడైతే మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటామో, ఎక్కడైతే గొడవలు, ఇంట్లో బాగా ఫైట్స్ అవుతుంటాయి చూడండి, అవును. అరుపులు, ఏడుపులు, పెడబొబ్బలు, అతిగా ఖర్చు పెట్టడము, అతిగా దాన ధర్మాలు చేయడము, మరి అన్నిటికీ అతి పోతారు. ఇంట్లో భార్యాభర్తలు మాత్రం నిత్యం ఫైట్ చేసుకుంటూ ఉంటారు. పిల్లల్ని కూడా అడ్డం వస్తే పిల్లల్ని కూడా కొడుతూ ఉంటారు, వాళ్ళని 2 బాదుతారు, మళ్ళీ వాళ్ళని పక్కకు నెట్టేసి మళ్ళీ వీళ్ళ గొడవల్లో వీళ్ళు పడిపోతారు. అంటే ఇటువంటి అన్రెస్ట్ ఉన్నప్పుడు వీళ్ళు ఇద్దరు కనుక ఉద్యోగాలు చేస్తే కనుక
చెయ్యకపోతే కూడా ఇల్లు శుభ్రంగా ఉంచుకోరు చాలామంది. అవును. ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ కూడా ఇల్లు శుభ్రంగా ఉంచుకోని వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును. అంటే ఈవిడ అంటే 24 గంటలు నేను పని చేయాలా, నేను పని కోసం వచ్చానా అని కొంతమంది అంటారు. లేదమ్మా, నువ్వు పని కోసం రాలేదు, కానీ నువ్వు హౌస్ వైఫ్ కాబట్టి ఇల్లుని శుభ్రంగా, అందంగా, నీట్గా, ప్రశాంతంగా ఉంచే బాధ్యత అమ్మ నీది. అవును. నువ్వు ఉద్యోగానికి వెళ్ళావనుకో, నీకు అంత టైం లేదు కాబట్టి నీకు ఆదివారమో ఖాళీ ఉన్నప్పుడో, నెలకోసారో 2 నెలలకు ఒకసారి ఎప్పుడన్నా ఒకరోజు లీవ్ తీసుకుంటేనో నువ్వు ఇల్లంతా నీట్గా పెట్టుకోవాలి. ఉద్యోగం చేయట్లేదు కాబట్టి 30 రోజులు ఇంట్లో ఉంటావు కాబట్టి సగభాగం నీ కోసం ఉపయోగించుకున్నా, సగభాగం రోజులో నువ్వు మిగతా అన్ని చేయొచ్చు. అవును. కానీ ఏం చేస్తున్నారు వీరు? టైం వేస్ట్. సెల్ ఫోన్లో కూర్చోవడము, చాటింగ్లు, ఫోన్లు, ఇరుగు పొరుగు వాళ్ళతో కొంతమంది ముచ్చట్లు. మాట్లాడే వాళ్ళు ఉంటారు, లేదా షాపింగ్లు అంటారు. ఇలా రకరకాలుగా ఉండటం వల్ల ఇంట్లో పని చేయరు. అదేంటి ఇల్లు ఇంత నీట్గా లేదు, ఇలా ఉంది ఏంటని ఎవరన్నా అడిగితే నేను పని మనిషినా అని మాట్లాడతారు. ఇలాంటి అభిప్రాయాలకి పోతే ఎక్కడా కూడా ఎవరు కూడా సరిగ్గా ఉండలేరు, ఏ ఇల్లు కూడా సరిగ్గా ఉండదు. సో ఉద్యోగం చేసే అమ్మాయి అయినా, ఉద్యోగం చేయని అమ్మాయి అయినా సరే ప్రశాంతంగా ఇంటిని ఉంచడానికి ట్రై చేయాలి. వాళ్ళ లెవెల్ని బట్టి. ఇంట్లో ఉండే అమ్మాయిలు అయితే చాలా టైం ఉంటుంది, ఉద్యోగం చేసే వాళ్ళకైతే అప్పుడప్పుడు టైం తీసుకొని, మెయిన్ ఏంటంటే ఉన్న దాంట్లోనే చక్కగా నీట్గా పెట్టుకోవడం, ప్రశాంతంగా ఉండడం, ఇంట్లో గొడవలు పడకపోవడం, వీలైనంతలో సింపుల్ పూజ చేసుకోవడం. పూజ అనేది మానసికంగా చాలా ప్రశాంతతని, పాజిటివ్ వైబ్రేషన్స్ని కలిగిస్తుంది. మైండ్ చాలా రిలీఫ్ అవుతుంది. ఎంత కష్టపడి వచ్చినా ఒక చిన్న దీపం పెట్టి ఒక అగరబత్తి వెలిగిస్తే ఆ సువాసనలో నుంచి వచ్చే పవిత్రత అనేది మనకి చాలా ఫీల్ని తీసుకొస్తుంది. కాబట్టి పూజలో ఖచ్చితంగా అగరబత్తులు వెలిగిస్తారు చాలామంది. సో అంతేగాని మనము ఏ వస్తువులు కొనుక్కొచ్చేసి ఏ మూల పెడితే మనకి వాస్తు కలిసి వస్తుంది, మనకి డబ్బు బాగా వస్తుంది, ఓకేనండి, అవన్నీ పెట్టినందువల్ల మీకు డబ్బు చాలా వచ్చేస్తుంది. మరి మీకు అయ్యే గొడవలు ఆగుతుంటాయా? ఆగవు కదా. ఇంకా ఎక్కువ అవుతుంది. మరి లేకపోతే ఇంకో పిల్లలు చదువులు చదవరు, అవి చదివేస్తారా? చదవరు కదా. దానికి మనం ఏం చేయాలి? ఇంటిని సక్రమంగా నడిపించుకున్నప్పుడు, నీట్గా ఉంచుకున్నప్పుడు, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నప్పుడు, అంటే ఓవరాల్గా ఎక్కడ సంతోషం వెళ్ళి విరుస్తుందో, ఎక్కడ నవ్వులు వెళ్ళి విరుస్తాయో, ఎక్కడ ప్రశాంతత ఉంటుందో, ఎక్కడ పద్ధతిగా ఇల్లు ఉంటుందో ఆ ఇంటిలో లక్ష్మీదేవి ఖచ్చితంగా కొలువై ఉంటుంది. దీంట్లో నో డౌట్. అంతేగాని మీ డబ్బులు పాడు చేసుకుని అవి ఇవి కొనుక్కొచ్చి ఇల్లంతా ఒక మ్యూజియం లాగా చేసేసారనుకోండి, ఓకే, మీరు తీసుకొచ్చి అవన్నీ పెడతారు, మరి అవి క్లీన్ చేసేది ఎప్పుడు? బూజులు బట్టి, దుమ్ము బట్టి అవి కదలకుండా అలా ఉంటాయి, మురికి పేరుకుపోయి. అవి మళ్ళీ క్లీన్ చేసుకోవడానికి మీకు టైమే ఉండదు. కాబట్టి ఏ వస్తువు తీసుకొచ్చి అక్కడ పెడితే మనకు లక్ష్మీదేవి కొలువు ఉంటుంది అనేది, అది మీరు చాదస్తానికి పోకుండా నేను చెప్పిన పద్ధతిలో మీరు ఆలోచించండి, ట్రై చేయండి. మీరిద్దరూ ఉద్యోగం చేసేవాళ్ళైతే డబ్బు ఆటోమేటిక్గా మీకు ఉంటుంది కదా. ఈ ఇంపాక్ట్ ఎక్కడ పడుతుందంటే మీరు వర్క్ ప్లేస్లో పడుతుంది. అవును. మీ పిల్లలు చదివే స్కూల్లో, లేకపోతే పిల్లలు ఒక మైండ్ మీద ఈ ప్రశాంతత, ఈ మీ ఫ్యామిలీ బాండ్ అనేది ఇదంతా కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. దీనివల్ల ఆఫీస్లో కానీ, స్కూళ్ళల్లో కానీ, పిల్లల చదువుల్లో కానీ మంచి రిజల్ట్స్ రావంటారా? ఖచ్చితంగా వస్తాయి. వచ్చినప్పుడు అభివృద్ధే కదా. డబ్బులు మూటలు మూటలు ఇంట్లో ఉండటం అనేది అభివృద్ధి. భర్తకు ఒక ప్రమోషను, తనకు ఒక ప్రమోషను, పిల్లల చదువులో ముందుకెళ్ళడం అనేది ఇదంతా అభివృద్ధే కదా. లక్ష్మిని అనేక రూపాల్లో కొలుస్తాం మనం కదా. అందులో మరి చదువు, ఐశ్వర్యం, ధనం, ధాన్యం, సౌభాగ్యం ఎన్నో చెప్తారు, సంతానం, ఇదంతా కూడా లక్ష్మి అని అంటారు కదా. పిల్లల్లో లక్ష్మీదేవి ఉంది, భార్యలో లక్ష్మీదేవి ఉంది, భర్త ప్రేమలో లక్ష్మీదేవి ఉంది, భర్త బిహేవియర్లో లక్ష్మీదేవి ఉంది, ఇంటి వాతావరణంలో కూడా లక్ష్మీదేవి ఎక్కడైనా ఉంటుంది ఆవిడ. మనం దాన్ని సరిగ్గా పెట్టుకోగలగాలి. అంటే మన ప్రవర్తన ద్వారా, మన యొక్క బిహేవియర్ ద్వారా పెట్టుకోగలగాలి. ఏయో వస్తువులు తీసుకొచ్చి ఇంట్లో పెడితే లక్ష్మీదేవి కొలువు ఉంటుందో లేదో వాళ్ళే పెట్టుకుని చూసుకోవాలి. అయితే ఈ గవ్వలు, ఇవన్నీ తామర గింజలు, రకరకాల గురువింద గింజలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి తెచ్చి పెట్టుకుంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తృప్తి, అంతే, వాళ్ళ ఆత్మతృప్తి, వాళ్ళ సంతోషం. సో సంతోషం కోసం తెచ్చి పెట్టుకుంటున్నారు, కానీ మిగతావన్నీ పక్కదారిని పడుతున్నాయి. కాబట్టి మీరు పెట్టుకుంటే ఇవన్నీ పెట్టుకోవద్దని నేను అనట్లేదు, మీ ఆత్మతృప్తి పెట్టుకోండి, కానీ
ఉండే పద్ధతి ఇలా ఉంటే మాత్రం లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లోకి ఓకే మ్యామ్. అంతే. చాలా చక్కగా చెప్పారు మ్యామ్. సో చూసారు కదా వ్యూవర్స్, లక్ష్మీదేవికి ప్రత్యేకంగా వస్తువులు అవి ఇవి గవ్వలు లేదంటే బయట ఏవేవో అమ్ముతూ ఉంటారు. అలా ఏముండదు. మనం సంతోషంగా ఉండి మన మనసు మన నిలువెత్తు మనసుని ప్రశాంతంగా ఉంచి మనం నిజాయితీగా ఉండి మన ఇంట్లో వాళ్ళని సంతోషపెడితే చాలు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అనేసి చెబుతున్నారు. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.